అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనము ఈ ఛానల్లో అనేక భక్తి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకున్నాం. మరలా మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు నేడు మానవుడు చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన. మానవ జన్మ కడు దుర్లభము. మానవ జన్మ అనేది దేవుణ్ణి చేరుకోవడానికి వచ్చిందని జ్ఞానులు నమ్ముతారు. ఏ జీవికి భగవంతుడి గురించి ఆలోచించి శక్తి సామర్థ్యాలు ఉండవు. వివేకము, భక్తి విశ్వాసాలతోనే భగవంతుణ్ణి చేరుకోవచ్చని నమ్మేది ఒక మానవుడు మాత్రమే. ముక్తి కోసం అందరూ ప్రయత్నించకపోయినా కనీసం మానవుడు మానవునిగా జీవించేదానికి ప్రయత్నం చేయాలి. కోరికలు ఉండవచ్చు, తప్పు లేదు. కానీ ఆ కోరికలు తీర్చుకొని దానికి అనేక తప్పుడు మార్గాల్లో ధనం సంపాదించి దాని చేత సుఖము పొందుతాం అనుకుంటే అది కొంతకాలం వరకే. మరలా తిరిగి జన్మించినప్పుడు గత జన్మల్లో వచ్చిన పుణ్యం కూడా పోయి తిరిగి అజ్ఞానంలో పడిపోవలసి వస్తుంది. ఒక్కసారి జీవుడికి అజ్ఞానం వండుకుంటే అది వదిలించుకోవడానికి చాలా సమయం పడుతుంది. కావున అజ్ఞానంలో పడకుండా మానవునిగానే జీవిస్తూనే సన్మార్గంలో ధనము సంపాదించాలి. అందరూ మోక్షం కోసం ధ్యానం చేయరు. వారి వారి కోరికలను బట్టి వారు ధ్యానం చేస్తారు. ఏకాగ్రతగా 2 నిమిషాలు చేసినా లేదా 10 గంటలు చేసినా భగవంతుడు వారికి వారు అనుకున్నది ప్రసాదిస్తారు. ఆయనగా సమదృష్టి కలవారు. భక్తి విశ్వాసాలు లేకపోవడం అనేది మనలో లోపమే కానీ భగవంతుడి తప్పు కాదు. ఎందుకంటే ఆయన కృప అనేది నిరంతరము భక్తునిపైనే ఉంటుంది. మనము పూర్తిగా భగవంతుణ్ణి అర్పించి జీవించడం అనేది మానవ జన్మ పరమార్థం. స్త్రీలు పురుషులు అనే భావన పరమాత్మకు ఉండదు. ఎవరు ధ్యానించినా వారికి తగ్గ ఫలము భగవంతుడు ప్రసాదిస్తాడు. అనుమానం అనేది అస్సలే ఉండకూడదు. అనుమానం ఉంటే భగవంతుణ్ణి మన నుంచి దూరం చేస్తుంది. మనసు ఎప్పుడు భగవంతు మీద ఉంచి ధ్యానం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికీ నరకం అనేదే ఉండదు. ఎప్పుడు ఉత్మజన్మ ఎత్తుతానే ఉంటారు. సద్గురువులు మనకు మార్గానే చూపిస్తారు. ఆ దాడిలో నడవాల్సింది స్వయంగా మనమే. ఎవరు ఎవరికి మోక్షాన్ని ఇవ్వరు. వాళ్ళు మోక్ష మార్గాన్నే మనకు చూపిస్తారు. ఆ దారిన మనము నడిచి మనము ముక్తి పొందాలి. అపోదిపో భవ, ఎవరు ఎవరిని ఉద్ధరించడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పకనే చెప్పారు మిత్రులారా. కాబట్టి ఎవరి కష్టాలకి సుఖాలకి వారే బాధ్యులు. కనుక ఇంక నుంచైనా ధ్యానం చేసి మీ అంతరంగంలో ఉన్న భగవంతుని దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, మీకు నచ్చిందా? మీకు నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరలా మరొక విషయంతో కలుస్తాను.